25వ కీర్తన 12వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. కోరుకోవలసిన మార్గాలు ఎవరికి బయలుపరచబడతాయి, ఎవరు తెలుసుకుంటారు, ఎవరికి ఆయన ఇవ్వటానికి ఇష్టపడతాడంటే ఆయన యొక్క భయభక్తులు గల వారికి మాత్రమే అవి బయలుపరచబడతాయి. అవును ప్రియులారా, ఇవి అందరికీ బయలుపరచబడవు. దేవునికి ఎన్నో ఉద్దేశాలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో విషయాల గురించి సంభాషించాలని ఆ ప్రభుని దేవుడు ఆశపడుతూ ఉంటాడు, ఆశిస్తూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. అయితే ఆయన హృదయాంతరంగంలో ఉన్నటువంటి సమస్త విషయాలు సకల జనులు తెలుసుకోగలుగుతున్నారా? అలా అని కాదు. ఎవరైతే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు వారు ఎలాంటి మార్గములో వెళ్లాలో, ఎలాంటి పరిచర్యలు చేయాలో, ఎలాంటి దేవుని యొక్క వాక్య నిబంధనలో తమ జీవితాలను కట్టుకోవాలో, ఏ రీతిగా సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలో, పరిశుద్ధంగా బ్రతకాలో, దేవుని కార్యాల పట్ల భారం కలిగి ఎలా జీవించాలో, సంఘము పట్ల, ప్రజల పట్ల, సమాజం పట్ల ఏ రీతిగా దేవుని నామానికి మహిమకరంగా బ్రతకాలో, ఇవన్నీ కూడా దేవుని యొక్క భయభక్తులు గలవానికి మాత్రమే బయలుపరచబడతాయంట. హల్లెలూయా.